సాబ్ ఉన్నాడు మాకు చాలా దగ్గర, ఒక బ్రదర్ లెక్కున్నాడు కాబట్టి మాకైతే బ్రదరే పెద్దనే మాకు. అట్లాంటి ఎమ్మెల్యేలకు కూడా మీరు హామీ ఇవ్వాలని చెప్పి చెప్తున్నానన్న. మహిళలు చాలా మంది వెయిట్ చేశారన్న. మనం ఉన్నటువంటి పరిస్థితులలో వారు రాగానే మా కాళ్ళంతా కూడా రోడ్లమైపోయి డాష్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా కాలనీ ఏర్పాటు చేసి దాదాపు ఒక 15-16 సంవత్సరాలు ఈ కాలనీ చుట్టుపక్కల కూడా అందరు వస్తారు వాకింగ్ చేసుకోవడానికో, లేకుంటే ఇట్లా ఈ గణపతి శెట్టి సార్ మేము ఈ కార్యక్రమం అన్నీ చేసుకుంటాం సార్. ఇక ఈ ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలా సార్. ఇది వెనకాల సార్ ఒక 150 గజాలు పార్క్ ప్లేస్ ఉన్నది సార్. మాకు ఒక కమిటీ హాల్ కట్టించేయాలి సార్, అదొకటి. ఇంకా ఈ 3 కార్యక్రమం సార్. మాకు ఇంకా ఏం సార్ ఏం అవసరం లేదు సార్. మాకు కావాల్సింది చిన్న చిన్న అయితే అయిపోతుంది, ఏమో ఫోన్ చేస్తే అయిపోతుంది. కానీ ఈ 3 కార్యక్రమం అయితే కంపల్సరీ చేయాలి సార్. మా కాలనీ 1 సైడ్ ఉంటుంది సార్, మీ సైడ్. నేనైతే 100% మాట ఇస్తున్నాను సార్. ఒక్క మాటనే ఉంటుంది సార్ మా కాలనీ, జనప్రియమైన కాలనీ. ఈ 3 కార్యక్రమం చేయండి సార్. పార్క్ ఒకటి, డ్రైనేజ్ ఒకటి, ఓపెన్ జిమ్ సార్. ఆల్రెడీ పార్క్ ఉన్నది ఒకటి, ఓపెన్ జిమ్ ఉన్నది. ఓపెన్ జిమ్ పక్కన ఒకటి కమ్యూనిటీ హాల్ చేయండి సార్. దయచేసి ఈ 4 కార్యక్రమాలు మీ హయాంలో చేయాలని, మీరైతే ఎవరికైతే టికెట్ ఇస్తారో వారికి 100% మీ అందరూ సపోర్ట్ చేసి వారిని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంటుంది సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి సార్ గారికి కాలనీ తరపున శుభాకాంక్షలు సార్. గత 10 సంవత్సరాలుగా మనం రోడ్డు లేక ఎంత బాధపడ్డామో అది మాకు తెలుసు. మీ చొరవ వల్ల మాకు ఈరోజు కాలనీ మొత్తం రోడ్లు జరిగింది. మాకు ఉన్న ఇంకో పెద్ద సమస్య ఏంటంటే సార్, ఇప్పటికి 60% అభివృద్ధి జరిగింది. అందులో 40%లో 30% సార్ డ్రైనేజ్ ఉన్నది. అది ఒక్కటి చూపిస్తుందంటే మా కాలనీ ఎప్పుడు మీకు సార్ రుణపడి ఉంటుంది. కాబట్టి అది కూడా మీ హయాంలో కావాలా, తొందరగా కావాలని కోరుకుంటున్నాం సార్. అప్పుడు కూడా ఇదే విధంగా పెద్ద మొత్తంలో మంచి సభ ఏర్పడిస్తాం సార్. ప్లీజ్ సార్, ఇది ఒక్కటి మొత్తం చొరవపడి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ మన గంగారెడ్డి గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. చేసినటువంటి పెద్దలు, మన ముఖ్య అతిథులు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, రామన్న గారికి, ఐడిసిఎంఏ చైర్మన్ సాయిరెడ్డి గారికి, బాగారెడ్డి గారికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డివిజన్ ప్రెసిడెంట్లకు, మన అమ్మల అభివృద్ధిలో నోచుకోలేదని, గత 2 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది మీ కళ్ళ ముందే పెట్టినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. అది ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మన్నలే కోరుకుంటూ ప్రజలకు ఎక్కడ సౌకర్యం కావాలని చూస్తున్నటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. వారి అడుగుదారుల్లో మనం నడుస్తూ మనకు కావాల్సిన పనులు చేసుకుంటూ వాళ్ళు చెప్పిన విధంగా మనం నడిచే బాగుంటుందని చెప్పేసి మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో మీకు అందరికీ అర్థమైంది. ఇక్కడన్నా మీరు చూడండి, 12 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి పథంలో పోతుందో మీరు ఆలోచించుకొని, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ త్వరలోనే ఎలక్షన్ రాబోతుంది. వాళ్ళ ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రపోజల్ చేస్తారో వారికి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నాం. మీరే కాకుండా పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో వెళ్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా మీరు మేము అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి, మనందరినీ ముందు నడిపేయడానికి మన పెద్దలు ఉన్నారు. వారికి మనం అండదండలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై. మన శాసనసభ్యులు రేట్లపల్లి భూపతి రెడ్డి గారు సార్ మాట్లాడతారు. మీరందరూ మరియు అదేవిధంగా జనప్రియ కాలనీ, శివసాయి కాలనీ, ఏకశిలా నగర్, లక్ష్మీప్రియ నగర్, ఈ కాలనీలన్నీ కూడా కలిసి అది కాకుండా తాగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, పెద్దలు గడిల రాములు గారు, మరి బాగారెడ్డి గారు, అదేవిధంగా మరి మీ గ్రామ నాయకులైనటువంటి హనుమంతుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు,
మన డివిజన్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు, రవి గారు, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా ఇక్కడ మా అక్కా చెల్లెళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ మన కాలనీ గతంలో అంటే నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు చాలామంది చెప్పారు మా కాలనీ ఏర్పడి ఈ ఒకప్పుడు ముబారక్ నగర్ అంటే కొంచెం అభివృద్ధి చెందిన గ్రామం అని అనుకునేవాళ్ళు. కానీ తీరా కాలనీస్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటే మరి అప్పుడు చేసినటువంటి లేఅవుట్స్ కారణమో ఏదో కానీ ఎక్కడ కూడా రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. మొన్న ఒక ఫోటో తీసుకొచ్చి ఒక రోడ్డు మీద మొత్తం మోకాలు మట్టి నీళ్లు ఉన్నాయి, ఇళ్ళలో పోతున్నాయి, పిల్లలు కూడా బడికి పోయే పరిస్థితి లేకుండా. సరే అంటే చాలా సమస్యలు ఉండే గతంలో. మరి తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఏం జరగలేదు, రాష్ట్రం ఏర్పడడం కూడా 10 ఏళ్ళు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏం చేసిన దాఖలాలు లేవు. ఆ రోజు ట్యాక్సులు కడతారు అందరూ, మరి ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడికే ఈ గ్రామ పంచాయతీ చెందితే అన్ని రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా మనం స్ట్రీట్ లైట్స్ కానీ ఇంకేమైనా పార్కు డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని ఈ వీళ్ళ గ్రామాలందరినీ కూడా మరి మున్సిపాలిటీలో కలపద్దని ఆ రోజు నేను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అయినా కానీ మరి ప్రజల అంగీకారం లేకుండా మరి ఫోర్స్ఫుల్గా జాయిన్ చేసిన తర్వాత మరి అలా 10 ఏళ్ళు అయింది, ఎక్కడేసిన గొంగడక్కరే. ఇవాళ మీరు అందరి మాటల ప్రకారమే చెప్తా ఉన్నాను. ఇవాళ నేను వచ్చిన తర్వాతనే, ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ మన ముబారక్ నగర్ 18 డివిజన్లోనే దగ్గర అంటే ఒక వాటర్ ట్యాంక్ 1000 KL వాటర్ ట్యాంక్ వచ్చింది మనకు అమృత స్కీమ్ కింద. ఏంటంటే అది ఒక్కొక్క 150 లీటర్స్ పర్ డే పర్సన్. ఆ ట్యాంక్ ఒకటి 150 కోట్లతో మన డివిజన్కే రావడం, ఎక్స్క్లూజివ్ మన డివిజన్ కొరకే. అది కాకుండా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవాళ మనం ఇవాళ చేయబోతామని ఇవాళ మనం ఫౌండేషన్ వేసుకున్న 1 కోటి రూపాయలు. తర్వాత బీటీ రోడ్స్ ఇంతకుముందు మనం చేసిన 1,80,00,000 రూపాయల వరకు మనం ఈ డివిజన్లో అయింది. మనం చేసిన రోడ్లు అన్నీ కూడా నేను వచ్చినాక జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు డెవలప్మెంట్ కొరకు 19 లక్షలు వచ్చినాయి. ఇట్లా అంటే దగ్గర 4.5 కోట్ల రూపాయలు మన ఒక డివిజన్కి అభివృద్ధిలో వచ్చినాయి నేను వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు. దాన్ని బట్టి మీకు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని కానీ నా యొక్క కమిట్మెంట్ను మీకు అర్థమవుతాం. ఇవాళ సరే అర్బన్లో చేరిండొచ్చు, మనకు డివిజన్ నెంబర్ 18 అయింది, సెమీ అర్బన్ కింద ఉంది. ఇలా మున్సిపాలిటీలో చేరినప్పటికీ మరి ఇంత దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భంలో మనం ఇలా ఈ ప్రాంతాన్ని ఆ ఎలక్షన్లప్పుడు నేను చెప్పినాం ముబారక్ నగర్ను ఖచ్చితంగా నంబర్ 1 డివిజన్గా మారుస్తాం. అన్ని రోడ్లు, డ్రైన్స్, పార్కులు అన్నీ కూడా మేము మంచిగా వేసుకోవడం జరిగింది. తప్పకుండా దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ మనకు 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఇంకా త్వరలోనే ఇప్పుడు ఈ 1 కోటి రూపాయలు కూడా ఎట్లా ఉందంటే సెగ్రిగేషన్ ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు. సో మీరు ఇంపార్టెంట్ రోడ్స్, డ్రైన్స్ ఎక్కడ ఉన్నాయో పెట్టండి. మిగతా కూడా మనము మనకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మనకు కొన్ని ఫండ్స్ మనం ఆల్రెడీ అన్ని ప్రపోజల్ చేసి ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, కొన్ని ఈడాలో ఫండ్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ సైడ్ నుండి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పూర్తి కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే మన పట్టణాలన్నిటి కూడా అభివృద్ధి చేయాలని. సో ఆ సందర్భంగా నేను ఏమంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మీరందరూ తెలిస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి ఈ 3 ఏళ్ళు అయితే ఖచ్చితంగా మన ముబారక్ నగర్ 18 డివిజన్లో ఏ ఒక్క రోడ్డు కూడా కంప్లీట్ కాకుండా, డ్రైన్ లేకుండా ఉండకూడని కాలనీ ఉండదు. అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. కాబట్టి అభివృద్ధిలో ఇంకా పార్కులు ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడు ఈ పార్క్ అన్నారు, ఈ పార్కు కూడా అవసరం ఉంటే మన సిడిపిఎల్ కానీ పార్కును డెవలప్ చేస్తాం. తర్వాత ఇంకా చిన్న చెప్పారు, ఓపెన్ జిమ్ కావాలన్నారు. ఇవన్నీ చిన్న సమస్యలు అంటే నా ఫండ్తోనే చేయొచ్చు, గవర్నమెంట్ ఫండ్ అవసరం. అయితే అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇవాళ నిజామాబాద్ పట్టణం అభివృద్ధి చెందాలన్నదే మా ఒక ఆలోచన. ఇవాళ మన కార్పొరేషన్ అయింది. మన పాపులేషన్ వైజ్ చూస్తుంటే హైదరాబాద్ తర్వాత, వరంగల్ తర్వాత మనదే. రాష్ట్రంలో అతిపెద్ద నగరం 3వ స్థానంలో ఉన్నదంటే నిజామాబాద్ పట్టణమే. కానీ కొంచెం లోపల ఇప్పుడు మన కాలం ఎట్లుందో ఇప్పుడు లోపల కూడా అట్లనే ఉంది. ఎక్కడ కూడా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, అంత స్లమ్స్ లాగానే ఉన్నాయి. ఒక రోడ్డుకి ఇంత రోడ్డు. మరి ఇంకా రోడ్డు మరి తీసుకోండి. మరి అవన్నీ స్మార్ట్ సిటీస్గా మరి నోటిఫై అయినాయి, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించింది. మరి వీటిని అన్నిటి కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి మన దగ్గర ఎందుకు అయితే లేరు? మన దగ్గర మన ఒక ఎంపీ ఉన్నాడు, మన బీజేపీ ఎంపీ పంపించినాం కదా మనం పార్లమెంట్కు.
దేని కొరకు పంపించాం? నిజామాబాద్ డెవలప్ కావాలని పంపించినమా, లేకుంటే ఇంకా మురికుప్పంగా మారాలని పంపించినమా? ఇవాళ 12 ఏళ్ళు అయిపోయింది, ఒకసారి వచ్చింది లేదు, ఒక వచ్చి మట్టి తీసింది లేదు, ఎక్కడ కూడా ఒకళ్ళు కలిసింది లేదు, ఒకళ్ళు తీసింది లేదు. ఇవాళ ఇంకా ఏదో రెచ్చగొట్టడానికి హిందువుల పేరు మారుస్తారంట. అదా మనం కోరుకున్నది. నిజామాబాద్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మన పట్టణం నంబర్ 1 పట్టణంగా అభివృద్ధి చెందాలి, మనది స్మార్ట్ సిటీగా మనం కేంద్ర ప్రభుత్వంలో మనకు గుర్తింపు రావాలి, స్పెషల్ ఫండ్స్ రావాలి, స్లమ్స్ లేకుండా రోడ్లు మురికివాడలు ఏవి లేకుండా ఉండాలి, మంచి కాలనీ డెవలప్ కావాలి, మనకు లంగ్ స్పేస్ కావాలి, పెద్ద పార్కులు, తర్వాత మనకు పెద్ద బస్ స్టాండు అవసరం, మనకు ఒక నిజామాబాద్ చుట్టూ ఒక రింగ్ రోడ్డు, మరొక చేంజ్, ఒక మాస్టర్ ప్లాన్. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ లేదు. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో డూడులా కొంచెం ఏదో ప్రయత్నం చేశారు, దాంట్లో కమిషన్లు ఏం తిన్నారు, అది మొత్తం మీద అట్లా పక్క పడేసారు. ఇవాళ మేము కొత్తగా మాస్టర్ ప్లాన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ సిటీని ఒక 50 సంవత్సరాల ప్రణాళికతో నిజామాబాద్ చుట్టూరుగా కూడా నేను పెట్టిన ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినా. నేను 2000 కోట్లతో ఒక రింగ్ రోడ్ వానికి వీనికి కొట్లాడ పెడతాం. ఈ పనికి వాళ్ళ ముచ్చట్లు మనకి ఎందుకు? ఇవాళ వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు వేసుకుంటారు, సంతోషంగా తింటారు. పేదోళ్ళకి వాళ్ళకి కావాలంటే సన్న బియ్యం కూడా ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, లేని వాళ్ళకి ఇందిరా మింగిలు ఇస్తున్నాం. ఇంకా గరీబ్ వాళ్ళు ఉంటే 200 ఇంట్లో కరెంట్ ఫ్రీ ఇస్తున్నాము, మా అక్క జిల్లాలకి అది ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాము. మరి అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి కావాలి. ఇవాళ అంటే అన్ని విధాలుగా మనం కులాల మతాన్ని శిక్షించి పెట్టడం, వాడు అట్లా వీడు ఇట్లా అంటే అది అంటే మనం అందరం అన్నదమ్ములా కలిసి ఉండాలి. అంటే మనం హిందూ మతం గురించి మనం నేర్చుకోవాలి. మన పుట్టుకతో హిందువులం కాదు. మా అమ్మ చిన్నప్పుడే నేర్పింది, రామాయణం భారతం అప్పుడు చదివాం చిన్నప్పుడు పుస్తకాలలో. ఇప్పుడు మోడీ గురించి నేర్చుకోవాలి కూడా, అరవింద్ చెప్తే మనం హిందూ మతం నేర్చుకోవాలా? హిందూ మతం గురించి వాళ్ళు మనం నేర్పుతారా? గుజరాత్ వాళ్ళు నేర్పితే మనం నేర్చుకోవాలా? అంటే అల్తం లేని పసలేని వాదంతో ప్రజలను ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉన్న మహిళా సోదరులకు ఇప్పుడు మా అన్నాలు చెప్తా ఉన్నాడు, ఖచ్చితంగా ఒకటి మహిళా భవన్ కావాలంటున్నారు. మీకు 10 లక్షల రూపాయలు పెట్టి మా టీడీపీ నుండి ఇచ్చి మీకు ఒక మహిళా భవన్ కట్టించే బాధ్యత నాది. సపర్లుగా నేను మాట మీద ఉన్న వ్యక్తి, నాకు ఇంకా వేరే వ్యాపారాలు లేవు. అర్థమైందా? వీళ్ళు ఉన్న నా దవాఖాన బంద్ చేసుకొని వచ్చిన ప్రజల సేవ చేయడానికి మీరు అందరూ ఆశీర్వాదం చేయడం వల్ల వీళ్ళు ఎమ్మెల్యే అయినా. నాకు ఒకటే ఉద్దేశం, ఏదో ఇంత మంచి పేరు చేసుకోవాలని స్వార్థం ఉండదు, కానీ ఇంకా వేరే ఏం లేదు నాకు. కాబట్టి అంటే నేను చెప్పినా అంటే ప్లీజ్ నా పక్క ఇక్కడ చెప్పగలే అమ్మ ఇప్పుడు కాదు, మరి ఇంకా టైం ఉంటుంది. నా ఫండ్కి వెళ్ళి సిడిపికి వెళ్ళి ఇస్తా అంటున్నా. మీకు 10 లక్షల రూపాయలు మీకు మహిళా భవన్ కట్టించి తీరుతాం 100%. అది కూడా చూద్దాం. అన్నీ ఒకసారి కావు, విడతల వారిగా అవుతుంటాయి. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ 180 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుండి చీవన్పల్లి దాకా 90 కిలోమీటర్లు ఉంటుంది. మరి తాండాలు ఉన్నాయి, అవన్నీ అందరూ కూడా మనోళ్ళే, అందరూ నా వాళ్ళే, నాకు గెలిపించిన వాళ్ళే. కాబట్టి మంచి కింద ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మంచిగా మంది ఎక్కువైతే మంచిగా పలసగైనట్టు మరి అట్లా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ముబారక్ నగర్ మీద టాప్ ప్రయారిటీస్ అని చెప్తున్నాను. నేను ఇవాళ నేను వచ్చినాక 4 కోట్ల రూపాయలు 4.5 కోట్ల రూపాయలు మీ గ్రామం మీ డివిజన్ తెచ్చినాయి. తప్పకుండా ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. నేను కమిటెడ్గా ఉన్నాం. నా ఇక్కడ నా ఆఫీస్ నా పక్కగా ఉంటాను, ఈయన ఉంటాను, గూపంపల్లిలో ఉంటాను. ఇంతకుముందు ఖరీలో ఉంటుంది, కానీ ఇక్కడనే దూరం అవుతుంది మీ అందరికీ. ఇక్కడనే మార్చిన అంటే ఈయన మంచి ఆఫీస్ మాకు ఆలోచన. కాబట్టి ఇలా సంక్షేమ పథకాలలో కళ్యాణ లక్ష్మి కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉండదు. ఎక్కడ మేము అడగాలి, మీరు ఏ పార్టీలో అడిగినామా రాగానే ఎలిజిబుల్ ఉన్నారో లేదా ఉంటే సంతకం పెట్టాం. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న అందరికి ఇస్తాం. మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, మీ ఇష్టం ఉంటే దయగలితే అవుతారు, లేకుండా లేదు. కానీ మేము ఎక్కడ కూడా మేము ఫోన్ చేసి మేము మా పార్టీ కోట ఎత్తేనే మేము ఇది వేస్తామని అనలే. కాబట్టి ఇలా భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. కాకపోతే కొన్ని అయినాయచ్చు, కొన్ని కాలేదచ్చు. కొన్ని పనులు మేము చెప్పినాం, కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. కాకపోతే కూడా ఇంకా మాకు 3 ఏళ్ళ టైం ఉంది. మీరు ఇచ్చిన మ్యాండేట్ ఓటు దేని కొరకు వేసారు? 5 ఏళ్ళకి వేసారు. మాకు 2 ఏళ్ళకి అన్ని కావాలని అంటే కావు. 3 ఏళ్ళ తర్వాత గప్పుడు అడగండి, మాకు సార్ మీకు చెప్పారు రాలేదు, మరి ఎందుకు రాలేదంటే గప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకు రాలేదో కూడా చెప్తా, ఏదన్నా సమాధానం ఉంటుందని. ఎందుకు రాలేదో ఎందుకు చేయలేదో కూడా నేను సమాధానం చెప్తాను. అప్పుడు అడగండి మీరు 3 ఏళ్ళ తర్వాత, మీకు హక్కు ఉంది. అయితే ఈ విధంగా నేను ఏమంటానంటే మనం మాట మీద ఉండేటువంటి పార్టీ, మాట మీద ఉండేటువంటి మనుషులమే. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఒకటి. ఇవాళ మనకు ఎన్నికలు వస్తున్నాయి. మీరు చూడండి, గతంలో ఇప్పుడు మన నిజామాబాద్లో చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిపించారు. వాళ్ళు ఏమైనా ఒక పని అవుతుందా? కాదు. ఎందుకంటే ఇప్పుడు అది ఎట్లా అంటే 15-20 రోజుల్లోనే ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తున్నాయి. సరే గత ఏం జరిగిందని కాదు, కానీ ఇవాళ నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాం. మీ ముందు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి విజన్ ఉంది.
ఆయన డైనమిక్ లీడరు. ఇవాళ మనము తెలంగాణను #1 రైజింగ్ తెలంగాణ పేరు మీద మనం ఇలా #1 రాష్ట్రంగా, చిన్న రాష్ట్రం అయినప్పటికీ, కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఇవాళ మన జీడిపి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసా మీకు? ఢిల్లీ తర్వాత మనదే ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు. ఎన్సీఆర్ తర్వాత క్యాపిటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మన తెలంగాణ అంత రిచ్ స్టేట్. కాబట్టి ఇవాళ మన తెలంగాణ #1గా తీర్చిద్దాలని ఆయన కొన్ని ఒక అంబిషన్ పెట్టుకున్నాడు, ఒక గోల్ పెట్టుకున్నాడు. ఏంటంటే మనకు నిజామాబాద్ లాంటి సిటీలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా హైదరాబాద్ ఇలా గ్లోబల్ సిటీగా మారాలి. ఎందుకంటే మన పిల్లలకి అక్కడ ఉద్యోగాలు వచ్చాయి. ఇలా హైదరాబాద్ మూసిని రివర్ ఫ్రంట్ మంచిగా కావాలా, దానికి ఒక RRR పెట్టాలని, తర్వాత ఇంకా మెట్రో ఎక్స్పాండ్ చేయాలని, ఒక 4th సిటీ కట్టాలని, ఇవన్నీ కూడా ఒక అంబిషన్ ఉంది. ఏంటంటే ఒక విజన్ ఉంది. ఒక 20-25 ఏళ్ళలో 2047లో మరి మన తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలా, దేశంలోనే #1 రాష్ట్రం కావాలా, మన వాళ్ళందరూ బాగుండాలని. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీకు చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మొత్తం కూడా నెగ్లెక్ట్ చేయబడ్డది ఎడ్యుకేషన్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కానీ ఇలా 15,000 మంది టీచర్లు మనం అపాయింట్ చేసాం. యూనివర్సిటీలో వీసీలో అపాయింట్ చేసాం. మన జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా గవర్నమెంట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాం. ఇలా మన యూనివర్సిటీలో అగ్రికల్చర్ కాలేజ్ లేకుండా అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చారు. మన నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు పిల్లలు, పెద్ద పిల్లలు చదువుకోవడానికి 200 కోట్లతోని. అంటే ఈ విధంగా ఎడ్యుకేషన్ కూడా మనం ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. ఇక మరి రైతులు ఒక విధంగా సరే మీకు అవన్నీ అంటే మీకు డైరెక్ట్ సంబంధం లేకపోయినా ముఖ్యంగా మహిళా సోదరులకు చెప్తా ఉన్నాను, మీకు ఇవాళ 0 వడ్డీ రుణాలు ఇస్తా ఉన్నాను. గతంలో ఇవాళ మహిళలు అంటే మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఇందిరా మహిళా స్వశక్తి పేరు మీద ఒక స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్. దాంట్లో ఏంటంటే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి అంటే బ్యాంకుల నుండి తీసుకొని మహిళా సంఘాలకు ఇస్తారు. దాంట్లో లోన్లు 0 వడ్డీ రుణాలు. దాంతో మీరు ఇప్పుడు మనకు ముబారనాలు దగ్గర ఎంత 100 ఉన్నాయా? 100 గ్రూపులు అంటే 1000 మంది మహిళలు దగ్గర. మీరు 1000 మంది మహిళలు కలిసి మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకుముందు మహిళలు అంటే ఇంటి ఇంకా కోళ్ళు పెంచుకోవడం, లేకుంటే ఇంటి ముందు భార్యను దుడ్డను పెంచుకొని పాల వ్యాపారం చేసుకోవడం కాదు. ఇవాళ మహిళలు అంటే ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకియచ్చు, 70,000 ఇస్తున్నారు. పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సోలార్ అంటే సౌర విద్యుత్ కేంద్రం పెట్టుకొని మీరు గవర్నమెంట్కి అమ్ముకోవచ్చు కరెంటు. మీ దగ్గర జాగా ఉన్నప్పుడు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇవాళ మన శిల్పారామంలో కూడా 4 ఎకరాలు ఇచ్చింది అక్కడ గవర్నమెంట్. శిల్పారామం అంటే మీకు ఐడియా ఉంటుంది, చాలామందికి అంటే హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అక్కడ 3 లక్షల గజం ఉంటుంది భూమి. అసలు చాలా 4 ఎకరాలు ఇచ్చి వాళ్ళ 150 షాపులు పెట్టారు. ఎవరు మహిళలు ఏదైనా ఉత్పత్తులు తయారు చేసి అక్కడ అమ్మడానికి. ఎందుకు? వాల్యూ అడిషన్ కొరకు. ఒక మీరు సున్నుండలు తయారు చేస్తారు మన ఇంట్లో. మన వాళ్ళు ఫేమస్ తెలంగాణ వంటకాలు అంటే అవి ఇక్కడ మన ఉబారణలు అమ్ముడు పోతాయి, 50 రూపాయల కిలో పోతాయి. అదే నువ్వు హైదరాబాద్లో పెట్టు, నువ్వు 500 కిలో పోతాయి. అదే నువ్వు ఎయిర్పోర్ట్లో ఇంకా పైన అమ్ము, నువ్వు ఏరోప్లేన్లో అమ్ము, నువ్వు 1000 రూపాయలు పోతుంది. దీన్ని వాల్యూ అడిషన్ అంటారు. అంటే మీరు అందరు మీరు కష్టపడి చేసినటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి అక్కడ 150 షాపులను మనము శిల్పారామం దగ్గర పెట్టిండు. అంటే ఎందుకు చెప్తానంటే మహిళలు వాళ్ళ భర్త మీదనో పిల్లల మీదనో లేకుంటే ఇంకెవరి మీదనో ఆధారపడి ఉండకుండా మీ సొంత స్వశక్తి మీద ఉండాలి. అవసరం ఉంటే ఇంటిని మీరే నడిపి ఇంకా భర్తకు అవసరం ఉంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చేటట్టు ఉండాలన్నదే మరి ప్రభుత్వం యొక్క సంకల్పం. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తాను. 0 వడ్డీ రుణాల యొక్క ఉద్దేశం అదే. 20,000 కోట్లు సంవత్సరానికి ఎప్పుడు ఇవ్వలేదు, ఎవరు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అంటే మీకు తెలుసు మహిళల చేతిలో పెద్దనం ఉంటే ఎట్లుంటుందో. అంటే మనం అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ ఏమవుతుందంటే మీరు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది? ఇక్కడ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ వాడు ఉంటాడు, నేను ఉంటా ఎమ్మెల్యేగా, తర్వాత మన గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి పనులన్నీ చక్కచక్క అవుతుంటాయి. అదే మీరు వేరే పార్టీలకు వేసి కాంగ్రెస్ వాళ్ళని కొట్లాడి పని చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు ఒక విఘ్నతతోని రాబోయే కాలంలో మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం. ఎవరికైనా ఇస్తాం, మేము సర్వే చేస్తాం. అందరూ 5-6 ఉన్నారు కాంగ్రెస్ లీడర్, వాళ్ళు ఓళ్ళు నిలబడతారు, ఏం చేస్తారో అదంతా మాట్లాడి మేము చేసుకుంటాం. కానీ అంటే మీరు ఓళ్ళకి ఇచ్చినా కానీ మీరు గెలిపియండి. తప్పకుండా మనకి ముబారక్ నగర్ను ఒక #1 డివిజన్గా 18 నంబర్ 1 డివిజన్గా మారుస్తామని చెప్పి చేసుకుంటూ మళ్ళీ ఒక శ్మశాన వాటిగా ఉంది. అది మరి ఎక్కడ అంటే మన దాన్ని కూడా అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. అది కూడా తప్పకుండా చేస్తాం. ఇంత చక్కటి కార్యక్రమానికి నేను అంటే మీకు సండే అందరికి కూడా హాలిడే ఉంటుంది. మరి వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ మనం మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే సండే నాడు మీ గ్రామానికి మీ ఖాళీకి రావడం జరిగింది. మరి నన్ను ఆహ్వానించి గౌరవించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.